అంటే సర్వసమానత్వాన్ని ప్రబోధించాలి, నూతన ధార్మిక పథాన్ని ఆవిష్కరించాలి, ధైర్య స్థైర్యాల్ని అందించాలి, కర్తవ్యాలను నిర్దేశించాలి, నవ్యపథ దర్శకుడిగా మార్గదర్శనం చెయ్యాలి. నిరంతరం గతిమానమైన ఈ జగత్తులో గురువు చూపే బాట వ్యక్తుల్ని ఉన్నతీకరిస్తుంది. నిరాకారుడైన నిరంజనుడైన పరమాత్మను ఆరాధించడం మాత్రమే భక్తి కాదు, సమాజ హితాన్ని ఆకాంక్షించడము భక్తిభావనే అవుతుంది. ఆ సంవిధానంలో బసవేశ్వరుడు అభ్యుదయవాదిగా, సంఘ సంస్కర్తగా గురు పరంపరలో ఎంతో ప్రత్యేక స్థానాన్ని పొందారు. కాయకమే కైలాసం, శ్రమయే దైవం అని బసవేశ్వరుడు ప్రబోధించాడు. ఆయన బోధనలకు అనుగుణంగా స్థాపించిన లింగాయత్ సంప్రదాయ మఠం ఉత్తర కర్ణాటకలో కొప్పల్లో ఉన్న శ్రీ గవి సిద్ధేశ్వర మఠం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత పురాతన మఠాలలో ఈ మఠానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ మఠాన్ని గవిమఠంగానూ వ్యవహరిస్తారు. ఎనిమిది 800 సంవత్సరాల క్రితం స్థాపితమైన ఈ ఆధ్యాత్మిక కేంద్రం నేటికీ ఆధ్యాత్మిక విద్యా సాంస్కృతిక వైభవాల్ని ఆవిష్కరిస్తోంది. ఉత్తర కర్ణాటకలోని హుబ్లీ నుండి 140 కిలోమీటర్ల దూరంలో కొప్పల్ గవిపీఠం నెలకొని ఉంటుంది. గవి సిద్ధేశ్వర మఠం బసవేశ్వరుడి దివ్య ప్రబోధ స్ఫూర్తితో ఆకృతి దాల్చింది. రుద్రముని మహాస్వామి ఈ మఠానికి ప్రథమ పీఠాధిపతి. ప్రస్తుత పీఠాధిపతి శ్రీ గవి సిద్ధేశ్వర మహాస్వామి. పనియే సాధన అనే బసవేశ్వరుడి సూత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆధ్యాత్మిక పీఠం శ్రీ గవి సిద్ధేశ్వర మఠం. చేసే పనిలోనే దైవాన్ని దర్శిస్తే అటు ఆధ్యాత్మిక పురోగతితో పాటుగా లౌకికపరమైన అభ్యున్నతి కూడా కలిసి వస్తుందనేది ఈ మఠ సిద్ధాంతం. దేహమే ఆత్మ అనే భావనలో అయితే నేను పరమాత్మకు దాసుడను, జీవుడే ఆత్మ అనే భావనతో అయితే నేను పరమాత్మలో అంశను, నాకు పరమాత్మకి అభేదం అనే భావనతో నేను పరమాత్మనే అనే భావన కలిగి ఉండాలి అని బసవేశ్వరుడు పేర్కొన్నాడు. జిల్లా కేంద్రమైన కొప్పల్లో గవిమఠం ఒక భారీ కొండపై నెలకొని ఉంటుంది. కొండపై నిర్మితమైన ఈ మఠం ప్రాచీన ఆధునిక నిర్మాణ శైలులకు మిశ్రమంగా గోచరమవుతుంది. విలక్షణ కట్టడాలతో సువిశాలంగా విస్తరించి ఉన్న ఈ మఠం ఉత్తర కర్ణాటకలో ఆధ్యాత్మిక చైతన్యానికి విశేషంగా కృషి చేస్తోంది. च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहम्.
ఈ ప్రపంచమంతా ఆవరించి ఉన్నది మానవత. ఆ మానవతకే అందరూ పట్టం కట్టాలి. అందుకు మా మఠం సర్వదా సన్నద్ధంగా ఉంటుంది అంటారు గవి సిద్ధేశ్వర స్వామి. సమాజ నిర్మాణంలో బసవేశ్వరుడి సిద్ధాంతాలు, ఆయన చూపించిన మార్గసరళి ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా స్ఫూర్తిని అందిస్తోంది అంటారు స్వామీజీ. పరమేశ్వరుడికి ప్రతిరూపమైన ఇష్టలింగాన్ని అనుగ్రహించి కుల వ్యవస్థను ఆయన అంతమొందించారని, సర్వసమానత్వ భావాన్ని ఆయన ఎన్నో శతాబ్దాలకు పూర్వమే ఆకాంక్షించి అమలు చేశారని గవి మఠాధిపతి పేర్కొన్నారు. మాంసాహారాన్ని త్యజించి శాకాహారాన్ని స్వీకరించడం ఇష్టలింగ ధారణ, ఇష్టలింగ పూజలో ముఖ్య భాగం. ఇదే బసవಣ್ణ సూచించిన భక్తి మార్గం. వీరశైవ సంప్రదాయాన్ని మహోజ్వలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన గొప్ప సంస్కర్త బసవేశ్వరుడని గవి మఠాధిపతి సిద్ధేశ్వర స్వామి ఉద్ఘాటించారు. సర్వ సమానత్వమే సామాజిక శాంతికి మూలమని బసవేశ్వరుడు చెప్పిన ఉపదేశం ప్రస్తుత కాలానికి సంపూర్ణంగా వర్తిస్తుందని స్వామీజీ చెబుతారు. ಈ ಗವಿಮಠ ಕೇವಲ ಜಾತ್ರಾ ಮಹೋತ್ಸವಲ್ಲ, ಧಾರ್ಮಿಕ ಮಹೋತ್ಸವ. ಇಡೀ ಸಮಾಜಕ್ಕೆ ఈ గవిమఠం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, ధార్మిక సామాజిక సేవల్ని చేస్తూ గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి యాత్రికులకు, భక్తులకు, శిష్యులకు నిరంతరం అన్నప్రసాద వితరణ చేయడం అనేది గొప్ప విషయం. అన్ని రకాల ఆహార పదార్థాలను, తీపి వంటకాలను కూడా ఇస్తుంటారు. దీనిని నిర్వహించడానికి ఎంతోమంది భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ గవిమఠం పట్ల ఉన్న అత్యంత భక్తి విశ్వాసాలు, క్రమశిక్షణ, నిబద్ధత దీనికి కారణం. ఈ గవిమఠం అందరికీ తరతరాలుగా ఆదర్శంగా నిలుస్తుంది. ಅತ್ಯಂತ ಹೆಸರನ್ನು ಪಡೆದಕ್ಕಂಥ ಗವಿಮಠವಾಗಿದೆ. ಈ ಚರಿತ್ರೆ ಇತಿಹಾಸ ಪುರದಲ್ಲಿಯೂ ಇಂದಿನಲ್ಲಿಯೂ ಅಭೂತಪೂರ್ವವಾಗಿ ನಾಳೆ ಅತ್ಯಂತವಾಗಿ ಬೆಳಗಿದೆ. జీవన వాస్తవికతను బసవేశ్వరుడి వచనాలు ఆవిష్కరిస్తాయని గవి మఠాధిపతి పేర్కొంటారు. ఆహారం, ఇల్లు, వస్త్రాలు, జ్ఞానం, వైద్యం ఈ పంచ అంశాలు ప్రతి మానవుడికి కనీస అవసరాలు. వీటి సాధనకు ప్రతి వ్యక్తి నిరంతరం కృషి చేయాల్సిందే. యజ్ఞయాగాలు, మహాక్రతువులు వంటివి అవసరం లేదు. నిర్మలమైన భక్తి ద్వారా దైవాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు అని బసవಣ್ణ సందేశమిచ్చాడంటారు. స్వర్గ నరకాలనేవి మనం సృష్టించుకున్నవే. మన ప్రవర్తన, మన భావజాలాలే స్వర్గ నరకాలు ఇహంలో, ఈ వర్తమానంలోనే నిర్ణయిస్తాయి అని బసవేశ్వరుడు లింగాయత ధర్మం ద్వారా ఎన్నో అంశాల్ని ప్రస్తావించారు. ఆ నియమాల ప్రకారమే గవిమఠం కొనసాగుతోంది. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. కర్ణాటక వ్యాప్తంగా విస్తరించి ఉన్న లింగాయత్ మఠాలలో గవిమఠానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆధ్యాత్మిక, విద్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలకు ఈ మఠం పునరంకితమవుతోంది. ప్రతినిత్యం ఇక్కడకు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. మఠం ఆధ్వర్యంలో కొనసాగుతోన్న గురుకులంలో వందలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. లౌకికపరమైన ఆధునిక సాంకేతిక విద్యను కూడా ఇక్కడ విద్యార్థులకు అందిస్తున్నారు. సంస్కృత విద్యాభ్యాసానికి, కన్నడ సాహిత్య అధ్యయనానికి ఇక్కడ పెద్దపీట వేస్తారు.
మఠ ప్రాంగణంలో పూర్వ మఠాధిపతుల మహాసమాధులు నెలకొని ఉంటాయి. అలాగే మఠ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఈ పీఠానికి 16, 17వ పీఠాధిపతులుగా వ్యవహరించిన శాంతవీర మహాస్వామి, శివశాంతవీర మహాస్వామి విగ్రహాకృతులు ప్రత్యేకంగా అలంకృతమై ఉంటాయి. కొండపై నిర్మితమైన మఠంలో నిర్మాణాలు వివిధ స్థాయిల్లో ఉంటాయి. కొండ పాదపీఠంలో వంటగది, భోజనశాల, పరిపాలనా విభాగం, మఠ ప్రధాన ప్రవేశ మార్గాలు ఉంటాయి. ఎందరో సిద్ధులు, సాధకులు గవిమఠానికి అధిపతులుగా, సాక్షాత్తు శివాంశ సంభూతులుగా భక్తులు, శిష్యుల ప్రణతుల్ని అందుకున్నారు. రుద్రముని మహాస్వామిగళ్తో ఆరంభమైన మఠాధిపతుల పరంపరలో సంగన బసవ, శివలింగస్వామి, చెన్నవీరస్వామి, కాశీకరి బసవన, శివలింగ మహాస్వామి, పుట్టా సుచ్చన్న వీరస్వామి, చెన్న మల్లికార్జునస్వామి, సంగన బసవ, చెన్న బసవేశ్వర, గవిసిద్ధేశ్వర, హరశాంతవీర, శివశాంతవీర, మరిశాంతవీర, శివశ్రీ శాంతవీర, మరిశాంత మహావీర, శివశాంత మహావీర స్వామి, ఇలా ఈ గురు పరంపర కొనసాగింది. ప్రస్తుతం 18వ మఠాధిపతిగా గవిసిద్ధేశ్వర మహాస్వామి గవిమఠం పాలనా బాధ్యతల్ని అకుంఠిత దీక్షతో కొనసాగిస్తున్నారు. స్వాగత ద్వారాలు, భారీ కట్టడాలు, సమాధి మందిరాలు, ధ్యాన మందిరాలు, శివ సన్నిధానాలు, అన్నప్రసాద వితరణశాలలు, ఇలా విస్తృతమైన కట్టడాల శ్రేణితో కొప్పల్లోని గవిసిద్ధేశ్వర మఠం ఆకట్టుకుంటుంది. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं. బసవేశ్వరుడి సంప్రదాయంలో సుప్రతిష్ఠితమైన శూన్య సింహాసన మార్గం పట్ల ఆకర్షితులై లోక కళ్యాణం కోసం గవిసిద్ధేశ్వర మఠ అధిపతులు గత 8 శతాబ్దాలుగా పాటుపడ్డారు. బసవేశ్వరుడు చూపించిన దివ్య మార్గాన్ని అనుసరించే గవిమఠ సాధకులు ఈశ్వరుణ్ణి తమ ఆరాధ్య దైవంగా పూజిస్తారు. పీఠానికి ఆధిపత్యం వహించిన స్వామిని శిష్యులు, భక్తులు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. పరమేశ్వర ఆజ్ఞగా మఠాధిపతుల ఆజ్ఞల్ని శిరసావహిస్తారు. ఆధ్యాత్మిక సాధన అంటే చేసే పనిని విడిచిపెట్టి ముక్కు మూసుకొని నిర్జనమైన ప్రదేశంలో కూర్చోవడం కాదు అని గవిసిద్ధేశ్వర మఠాధిపతి చెబుతారు. బాధ్యతల్ని కర్తవ్య దీక్షతో కొనసాగించడమే దైవానికి ఎంతో ప్రియమైన అంశమని స్వామీజీ సందేశమిస్తారు. ఇతరులకు సేవ చేయడంలోనే మన ఆనందాన్ని అన్వేషించాలని ఆయన ఉద్బోధిస్తారు. సిద్ధేశ్వర స్వామి ఆధ్వర్యంలో సేవయే పరమావధిగా విశ్వమానవ కళ్యాణం కోసం గవిమఠం అహర్హం కృషి చేస్తోంది. మానవతే ప్రధాన ధ్యేయంగా గవిమఠం మనుషుల్లో భగవంతుణ్ణి దర్శించడం, సర్వమానవ సౌభ్రాతృత్వానికి కృషి చేయడం అనే ప్రధాన సిద్ధాంతాల్ని ఈ మఠం ప్రచారం చేస్తోంది. జాతి, వర్గ భేదం లేకుండా అందరూ దీక్షా సంస్కారం పొందవచ్చని లింగాయత్ ధర్మం చెప్పింది. బూజు పట్టిన మూఢాచారాలకు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరవేసిన మొదటి సంఘసేవకుడు బసవేశ్వరుడు. నిమ్న వర్గాలకు సైతం ఆలయ ప్రవేశం కల్పించాలని ఘోషించిన అపూర్వ ప్రగతిశీల బసవన్న.
తన కాలపు సమాజ జీవితంలో వెలుగులు నింపిన శ్రేష్టమైన దార్శనికుడు. ముక్త సమాజపు వైతాళికుడు బసవేశ్వరుడు. సామాజిక వ్యవస్థలో సమానత్వం ఉండాలని కాంక్షించారు. కష్టపడి పనిచెయ్యాలని, నిరాడంబరమైన జీవితాన్ని గడపాలని ఆయన ఉపదేశించారు. వ్యక్తుల జీవితాల్ని, సమాజ గమనాన్ని ప్రభావితం చేసే విధంగా బసవయ్య తన సొంత ఒరవడిలో కొత్త ధర్మాన్ని సృజించారు. ఆ ధర్మమే ఈ గవిమఠానికి ప్రాతిపదిక. గవిమఠం లింగాయత్ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో లింగాయత్ ధర్మంగా స్థిరపడింది. లింగాయత్ కట్టుబాట్ల ప్రకారం ఇందులో చిన్న పెద్ద అనే తేడా లేదు. పుట్టుకతో అందరూ సమానమే. లింగాయత్లలో గురువులే ముఖ్యం. వారికి మఠాలు ఉంటాయి. ఆ మఠాధిపతులే మార్గనిర్దేశనం చేస్తారు. శివుడే సర్వేశ్వరుడు, శివుణ్ణి మించిన దైవం లేదని బసవేశ్వరుడు ప్రతిపాదించాడు. ఆ సూత్రం లింగాయతులకు గవిసిద్ధేశ్వర పీఠానికి శిరోధార్యం. బసవేశ్వరుడు సమాజంలోని కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షను సమూలంగా వ్యతిరేకించాడు. కర్ణాటకలోని బాగేవాడిలో మాడేరాజు మాదాంబ దంపతులకు 1134 సంవత్సరం మే 3వ తేదీన జన్మించాడు. చిన్న వయసులోనే శైవ పురాణ గాథల్ని అవగతం చేసుకున్న బసవಣ್ಣకు కర్మకాండలపై విశ్వాసం పోయింది. ఉపనయనాన్ని తిరస్కరించాడు. 12వ శతాబ్దంలో బిజ్జలుడి దగ్గర ప్రధాన అమాత్యుడిగా పదవి పొందాడు. రాజ్యపాలనలో ముఖ్య భూమిక పోషిస్తూనే వచన సాహిత్యంతో ప్రజలందరినీ అభ్యుదయ పంథాలో ఏకం చేశాడు. ఆయన బోధనలలోని సమతావాదం అందర్నీ ఆకట్టుకుంది. మొత్తం 64 లక్షల వచనాల్ని బసవేశ్వరుడు కూర్చాడు. బసవయ్య తన చేతుల మీదుగా ఒక వర్ణాంతర వివాహాన్ని జరిపించాడు. అయితే అలనాటి సంప్రదాయవాదులకు అది నచ్చలేదు. తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. నూతన దంపతులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన బసవుని హృదయాన్ని కలిచివేసింది. అమాత్య పదవిని వదిలి బసవేశ్వరుడు కూడలి సంగమేశ్వరుడి సన్నిధికి చేరి కొంతకాలానికి ఆయనలో సంలీనమయ్యాడు. అలాంటి బసవేశ్వరుడు బోధించిన లింగాయత ధర్మం గవిసిద్ధేశ్వర మఠానికి ఆధారభూమిక. శివుడంటే ఒక కనిపించని శక్తి అని విగ్రహారాధనను వ్యతిరేకించాడు. ఉత్తర కర్ణాటకలోని కొప్పల్ని కోపనా నగారా అని గతంలో వ్యవహరించేవారు. దీనిని జైనకాశి అని సైతం పేర్కొనేవారు. పౌరాణిక, చారిత్రక యశస్సు కలిగిన ఈ కొప్పల్లో గవిసిద్ధేశ్వర మఠం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. గవిసిద్ధేశ్వర మఠం నెలకొన్న భారీ కొండపై అశోకుడు వేయించిన శాసనం నెలకొని ఉంది. 2300 సంవత్సరాల పురాతన శాసనంగా చరిత్రకారులు దీనిని పేర్కొంటారు. ఒకప్పుడు జైన సన్యాసుల శ్రేణికి ఈ ప్రదేశం ప్రధాన ధ్యాన కేంద్రంగా ఉండేది. అలాగే సనాపూర్ సరస్సు, హులిగమ్మ ఆలయం, హులికేరే సరస్సు, రాఘవేంద్ర స్వామి శిష్యుల సమాధులతో కూడిన నవ బృందావనం, ఇటగి శ్రీ మహాదేవాలయం, కొప్పల్కోట వంటివి గవిసిద్ధేశ్వర మఠం పరిసర ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరిగే గవిసిద్ధేశ్వర జాతరకు లక్షలాదిగా దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేస్తారు. మఠ ప్రాంగణంలోని గవిసిద్ధేశ్వర స్వామికి నిత్య పూజాధికాల నుంచి వార్షిక మహోత్సవాల వరకు ఘనంగా నిర్వహిస్తారు. గవిమఠం అనుసరించే లింగాయత్ సంప్రదాయం సమత, మమత, మానవతల్ని చాటుతుంది. మనుషులంతా ఒకటే. కులాలు, ఉపకులాలు వంటి వర్గ భేదాలు లేవు. శివ పరమాత్మే సత్యం, నిత్యం. ఈ దేహమే దేవాలయం. హృదయ స్పందనగా వర్ధిల్లే చైతన్యమే పరమేశ్వరుడు. శ్రమకు మించిన సౌందర్యం లేదు, శక్తి లేదు. మన జీవనగతిని శ్రమ, శక్తి, పట్టుదల, కార్యదక్షతలే నిర్ధారిస్తాయి. దైవభక్తి కన్నా సత్ప్రవర్తన ముఖ్యం. అబద్ధాలు చెప్పడం, అత్యాశపడటం, కోపగించడం, ఆత్మస్తుతి, పరనింద, ఇతరుల్ని అతిగా పొగిడి వారి మన్ననకు పాకులాడటం ఇలాంటివన్నీ దైవ వ్యతిరేక కార్యక్రమాలు అని లింగాయత్ సంప్రదాయం వివరిస్తోంది. అన్నమయ్య,
వేమన, వీరబ్రహ్మం వంటి వారు పరోక్షంగా లింగాయ సిద్ధాంత ప్రబోధకుడైన బసవేశ్వరుడి నుంచి ప్రేరణ పొందారు. ఆ ప్రేరణ, చైతన్యం, జాగృతికి తగిన రీతిలో లింగాయ సిద్ధాంతాల్ని ప్రచారం చేస్తూ ఏకేశ్వరోపాసన నిర్వహిస్తూ సర్వ సౌమనస్య భావాలకు ప్రతీకగా కొప్పళ్ గవిసిద్ధేశ్వర మఠం ఆధ్యాత్మిక, విద్య, సేవా కార్యక్రమాల్ని అప్రతిహతంగా కొనసాగిస్తూ పురోగమిస్తోంది. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.